హాయ్ ఫ్రెండ్స్, మా ఆంధ్ర పోరగడ్ ఛానల్ 1K సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ లో ఈ రోజు కేక్ అందరూ కోసి అందరికి ఫ్రెండ్స్ చాలా మందికి పెడుతున్నాం. మీరు చాలా మంది కాదు, మనం ఒకరం అందులో అడవిలో ఉండేది. అడవిలో మేకలు వస్తుంది సార్, కొంచెం ఆవిడికి మేకలు కడతారు చెప్పండి. అదే స్వామి, ఆంధ్ర పోరగడ్ ఛానల్ 1K సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ తో అందరం ఇప్పుడు మేము ముందుకు పోవాల్సిందిగా, మీరు ఇంకా సాయంతో మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం స్వామి. కాదు, ఇదిగో ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోదలుచుకోలేదు. ఓకే, ఆల్ ఆఫ్ యూ హాయ్ అందరికి. ఈ స్వామి మనం అయితే ఎవరికే చెప్పాడు, నేను చెప్పాలి కదా ఏదో ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికి థ్యాంక్ యూ, 1K ఫ్యామిలీకి అందరికి. స్వామి 2 నిమిషాలు కాసేపు సైలెంట్ ఉండు. నెక్స్ట్ వచ్చేసి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ 1K సబ్స్క్రైబర్స్ రావడానికి 2 ఇయర్స్ కష్టపడ్డాము మా బ్యాచ్ అంతా. కొన్ని కారణాల వల్ల కొద్ది రోజుల నుంచి వీడియోస్ అయితే మేము చేయట్లేదు. వీడియోస్ మామూలుగా చేయము, ఎందుకంటే రీచ్ రావట్లేదు అని చెప్పేసి. రీచ్ రాకపోతే ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది అనమాట. దానివల్ల వీడియోస్ అయితే చేయట్లేదు. అది కాక ఇంట్లో అందరూ ఎవరు పని మీద వాళ్ళు వెళ్తున్నారు. సో ఇంట్లో కొంతమంది సామాన్లు వేస్తున్నారు. సో అందువల్ల మేమైతే వీడియోలు చేయలేకపోతున్నాం. మీ ప్రోత్సాహంతో ఇంక నుంచి వీడియోస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసాయి, కాకపోతే మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ కాలేదు. ఎందుకు కాలేదు ఏందనేది నేనైతే మీకు తర్వాత వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే కేక్ కట్ చేద్దాం. నెక్స్ట్ లెట్స్ గో. స్వామి కేక్ నేను తినకూడదు స్వామి. ఆ మహేష్ స్వామి నా నుంచి కేక్ కోసం అడుపుతూ ఉన్నాడు స్వామి. కాపలా స్వామి అసలు ఉండదు స్వామి, షాకు. ఓకే స్వామి పట్టుకో స్వామి. ఫన్నీ కంటెంట్ మొత్తం క్రియేట్ చేస్తాడు స్వామి. స్వామి అందరికి మీకు తినాలని కోరుతూ మీకు ఫోన్ పే నెంబర్ చెప్తే మేము ఫోన్ పే చేస్తాం స్వామి. కేక్ అప్పుడు మేము ఆస్తులో మేస్తాం స్వామి. ఓకే, ఫోన్ పే కాదు, వాట్సాప్ నెంబర్ చెప్పాను. అమ్మాయిలైతే ఎరిగా చేయండి స్వామి మా కోసం. మనం మొత్తం స్వామి ఒక్క నిమిషం, నేను తినకూడదు స్వామి. ఒక్క నిమిషం, స్వామికి తినకూడదు కాబట్టి నేను తింటాను. ఓకే, స్వామికి తినకూడదు కాబట్టి నేను తింటాను. ఓకే స్వామి నా మేకలు ఒక్కడికి కనమలేదు స్వామి. ఎటువంటి స్వామి మేకలు సరే ఆపరా స్వామి. మీరు ఇంకో పర్సన్ గా ఉన్నాడు. ఆ పర్సన్ IAS IPS అయ్యింది కాకుండా ఒక మున్సిపాలిటీలో పనిచేసే ఒక జాబ్ కొట్టాలని చెప్పి వాళ్ళ నాయన కోరిక. IPS అయ్యింది కాకుండా ఒక మున్సిపాలిటీలో పనిచేసే ఒక జాబ్ కొట్టాలని చెప్పి వాళ్ళ నాయన కోరిక. సో అతను వెళ్ళి చదువుకుంటా ఉన్నాడు. మా గ్రూప్ లో వాడైతే మంచి ఫన్నీ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. నేను ఏది కంటెంట్ క్రియేట్ చేసినా ఫన్నీగా క్రియేట్ చేస్తాడు. వాడైతే ఇప్పుడు లేడు. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళాయి, ఇంకా రాలేదు సార్. వాడు వచ్చిన తర్వాత ఇంకో క్లిప్ యాడ్ చేసి నేనైతే మీకైతే చూపిస్తాను. అబ్బాయిని మా మనిషి అందంగానే ఉంటాడు. చూద్దరులే, మీరే చూసి కామెంట్ చేద్దరు ఎలా ఉంటారో. స్కూల్ కాలేజ్కి అయితే వెళ్ళినాడు. మన వెంకటగిరిలోనే గవర్నమెంట్ కాలేజ్, తెలుసు కదా వెంకటగిరి ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ అంటే. వెంకటగిరి వాళ్ళు కామెంట్ చేయండి ఎవరన్నా ఉంటే, సరేనా? ఇంక నుంచి ఏదన్నా వీడియోస్ చేయాలంటే ఫన్నీ కంటెంట్ చేయమంటారా, లేదా ప్రాంక్ కంటెంట్ చేయమంటారా, ఇంకేదన్నా కంటెంట్ చేయమంటారా అనేది మీ ఒపీనియన్ వదిలేస్తున్నాను. మీరు ఏది చెప్తే అదే చేస్తాను వీడియోస్ ఇంక నుంచి. కాబట్టి మీరు కామెంట్ చేసేసారంటే ఏ వీడియోస్ చేయాలనేది, ఏ కంటెంట్ క్రియేట్ చేయాలనేది నేనైతే మీకు నుంచి ఇంక నుంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదన్నా మా సాంగ్ గారు మాట్లాడాలంటే, నాదేం స్వామి అందరూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని ముందుకు పోవాల్సిన కోరుతున్నాం. అన్న ఒక్కోసారి మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉన్నప్పటికీ కూడా నిజంగా సీరియస్ గా మీరు మేము ఇంత చేస్తున్నాం కదా స్వామి, మాకు ఒకరంతా మీరు హెల్ప్ అయితే మేము ఒక స్థాయికి పోతే అప్పుడు మేము ఇంకా కొంతమంది ఛానల్స్ కి మేము సబ్స్క్రైబ్ చేసి ఓన్లీ ముందుకు తీసుకొని పోవాల్సిన కోరుతున్నాం స్వామి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, నేను మాలో థర్డ్ పర్సన్ ఒకటి ఉన్నా అని చెప్పా కదా, క్లిప్ యాడ్ చేస్తాను చెప్పా కదా. అతను వచ్చేసాడు కాలేజ్ నుంచి ఇప్పుడే. చూడండి అందగాని
దోమలు ఎక్కువ ఉన్నాయినా. దోమల గురించి కాదు, పక్కన పెట్టు. అందగాడు ఫన్నీ కంటెంట్ క్రియేట్ చేసి అందగాడు ఇతను చూడండి బాగా క్లారిటీగా. ఎవరు ఓకే, అతను నేను క్లిప్ యాడ్ చేస్తాను చెప్పి కదా, ఇతనే చూడండి బాగా కొంచెం క్లారిటీగా చూడండి. కేక్ చూడండి అడిగి తింటున్నాడు మొత్తం. ఎంత కేక్ ఎత్తి పెట్టాను చూడండి వాడికి. కేక్ ఎత్తి పెట్టిన దానికి ఇంటికి ఎత్తుకోవాలి. ఇంటికా పిల్లకాయలు ఉన్నారు ఇంటికాడ. పిల్లకాయల ఎంతమంది పుట్టినారు ఏంది? పిల్లకాయల సంసారం పెద్ద క్రికెట్ టీం. మా అన్నోళ్ళు అయితే నా కోసం కేక్ ఎత్తి పెట్టారు, ఇంటికి ఎత్తుకొని పోయి భద్రంగా తినాలి. భద్రంగా కాదు, ఇప్పుడు రోడ్లో బయట తినేస్తాడు దాన్ని. నాకు తెలిసే దాని గురించి చూడండి మొహం చూడండి. అబ్బా ఓకే, నేనైతే క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. బాయ్ బాయ్ బాయ్. 1K సబ్స్క్రైబర్స్. మీ ఆంధ్ర పొరగాడు.